ఆ బంగారం, నువ్వేంటి శివగామి గారి ఇంటికొచ్చావు? ఓ, ఊరికే వచ్చావా? ఆహా, రావద్దు. ఈ పూటకెక్కడే ఉండు. వాళ్ళు నిజంగా ఆ అమ్మాయిని నచ్చే చేసుకున్నారో లేదో కనిపెట్టు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఏం లేదు, వల్లి మావయ్య నమ్మడం లేదు. ఆయన అనుమానం క్లియర్ అవ్వాలి కదా. సరే, ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి. బాయ్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. ఏంట్రా, ఏమైంది? గుళ్ళో పెళ్లి కూతురు గదిలో పెద్దమ్మగారు వెండి సామాన్లు పోయాయి సార్. నువ్వెవరివిరా? నేను అమ్మగారింట్లో పనివ్వండి సార్. ఆ వెండి సామాన్ నేనే తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. నన్నేమన్నా అనుకుంటారు. నేను వెంటనే పెద్దమ్మగారికి చెప్పాలి సార్. ఆగరా, ఇప్పుడేం వద్దు, వదిలే. సార్ ఎలా సార్? నన్ను నమ్మిచ్చారు సార్. నాకు చెప్పావు కదరా, నేను చూసుకుంటాను. అది కాదు సార్, అమ్మగారికి కూడా. నీ పేరేంటి? వేరే సార్. చూడు వీరయ్య, ఇప్పుడే కొత్త కోడలు గుమ్మంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి వెండి సామాన్లు పోయాయని చెప్తే ఆ అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషమని ఆ అమ్మాయిని చెడుగా అనుకుంటారు. సార్, మరి నేను చెప్పకపోతే పెద్దమ్మగారు నన్ను అపార్థం చేసుకుంటారు సార్. నాకు చెప్పావు కదరా, వాటికి ఏమైనా గుర్తులుంటే చెప్పు, ఎక్కడున్నా కనిపెడతాను. అన్నింటి మీద పెద్దింటి శివగామి అని అక్షరాలుంటాయి సార్. అవునా? సరే, నేను చూసుకుంటానులే. ఈ విషయం ఎవరికి చెప్పుకో. అలాగే సార్. కృష్ణవేణి వదినా, త్వరగా మంచినీళ్ళు తీసుకురావా, గొంతు ఎండిపోతుంది. అలాగే వదినా. వదినా, తీసుకోండి. ఎవరేంటారు వీళ్ళల్లో? అదిగో పెళ్లి కొడుకు కూడా వచ్చేశాడు. వీళ్ళల్లో ఎవరు ఎస్ఐ మనిషి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,